Namaste and welcome to Jil Jil Jiga. సెంటే తెచ్చా జపాన్ನಲ್ಲಿ పౌడర్ తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగూన్ వెళ్ళి రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా పట్టుకు నీకు చెయ్యందించా దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది మాతృశ్రీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఇన్ హన్మకొండ. Yes, right. సో మరి మొత్తానికి ఈ రోజు ఇక్కడ ఉన్న గర్ల్స్ ని చూడగానే యు నో వాట్, నాకు అసలు మాటలే రావట్లేదు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, ఇన్ని వందలాది మంది అన్నమాట. సో ఇంతమంది గర్ల్స్ ఒకే ప్లేస్ లో ఉంటే అసలు మనం యాంకరింగ్ చేస్తామని నాకు ఒక డౌట్ కూడా వచ్చింది. నాకు కూడా అదే డౌట్ ఉంది, నువ్వు అవసరమా అని. పక్కలాడు. సో ఈ రోజు మీకు నితిన్ కావాలా, రేణు కావాలా? నువ్వు ఎట్లుంది తెలుసా? రేణు ఎటువైపు విన్నా రేణు అని పదం మాత్రమే వినిపిస్తుంది. సో ఇంకోసేపు అయితే ప్లీజ్ బలవంతుడు బలహీనుని భయపెట్టి బతికే ఆనవాయితీ పోయింది. ఆ బలహీనుడు వెనకాల కూడా బలవంతుడు ఉన్నాడు. నితిన్ గ్యారేజ్. అరే సాంబా, నేను వచ్చానని చెప్పు. సాంబారు పప్పు. రైట్, ఇక లేట్ చేయకుండా రేణు బాగా ఏడుస్తుంది కాబట్టి, సో ఇక్కడ ఇంతమంది గర్ల్స్ ఉన్నారు కాబట్టి గొడవ పడకుండా మన జిల్ జిల్ జిగాలో గేమ్స్ కూడా ఉంటాయి, ఫుల్ టు కాంపిటేటివ్ గా ఉంటాయి. సో నితిన్ టీం వర్సెస్ రేణు టీం అనుకుంటాం కాబట్టి సో తప్పదు, అయినా కూడా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ రేణు టీం. నేను చెప్తా, రైట్ సైడ్ ఉన్న వాళ్ళంతా రేణు టీం. అభిమానంతో చంపేస్తున్నారు చెల్లి, నువ్వే బలవంతంతో అభిమానాన్ని తెచ్చుకుంటున్నావు. సో ఇక లేట్ చేయకుండా లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నితిన్ టీం. సో రైట్, సో ఇంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ గా యాక్టివిటీస్ చేయిద్దాం. ఓకే రైట్, సో మరి యాక్టివిటీస్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ బ్యూటిఫుల్ గర్ల్స్ సో చాలా యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి ఇక లేట్ చేయకుండా రేణు టీం నుంచి ఒకళ్ళు అండ్ నితిన్ టీం నుంచి ఒకళ్ళు. సో మరి ఫాస్ట్ గా నా టీం నుంచి ఒక చాక్లెట్ గర్ల్ వస్తుంది. వెల్కమ్ హర్. నెక్స్ట్ నా టీం నుంచి ఒక బ్యూటిఫుల్ గర్ల్ వచ్చేసింది. కమ్ ఆన్. సో మరి ఫాస్ట్ గా యాక్టివిటీ చేయడానికి నా టీం నుంచి నువ్వు వస్తావా, వాళ్ళొస్తారా? నేనే చేస్తాను. నీ పేరేంటి ముందు? నాగరాణి. అంటా. సో రైట్, ఇక లేట్ చేయకుండా ఈ నాగరాణికి వచ్చిన యాక్టివిటీ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ యాక్టివిటీ బాగా చేయాలి, ఓకేనా? చెప్పంటావా? చెప్పండి. నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే డాన్స్ చేయాలి. సో ఆర్ యు రెడీ? రెడీ. చేస్తావా? కంపల్సరీ. అంతేనా? నువ్వు ఒక్కదానే చేస్తావా, మీ ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరైనా? సింగిల్ గానే. సింగిలా? ఓకే, సోలో పెర్ఫార్మెన్స్. హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. సడిలో స్వయాన తనుగా జనించి ప్రణవం తపమే ఫలించి వరమై లభించు పదాన చలించే పదాల గమ్యం. ఓకే రైట్, సో మరి మొత్తానికి ఒక చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చావు, నువ్వు చాలా బాగా చేసావు. మధ్యలో బుస్సు అనుకున్నా.
సో రైట్, ఇంత ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ చేసినందుకు ఒకసారి నాగరానికి గర్ల్స్ అందరూ గట్టిగా కమాన్. పర్లేదు, బాగానే చేసిందిగా. ఓకే, యాక్టివిటీ అంటే ఇలా చేయాలి, ఇలాగే చేయాలి అని చెప్పడానికి నా టీం నుంచి దిస్ చాక్లెట్, యు ఆర్ సో క్రీమీ. జాగ్రత్త, చాక్లెట్ కరిగిపోద్ది. నీ పేరు? శ్రీవిద్య. ఓకే శ్రీవిద్య, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే నువ్వు స్కిట్ ప్లే చేయాలి. ఓకే చేస్తా. నీతో పాటు ఎవరైనా ఉన్నారో నువ్వు ఒక్కదానివే చేస్తావా? మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ తో చేస్తా. పిలు ఫ్రెండ్స్ ని. చాక్లెట్ గర్ల్స్ కమాన్. సో యాక్టివిటీ చేయడానికి నా టీం నుంచి చాక్లెట్స్ రెడీగా ఉన్నారు. 3, 2, 1 స్టార్ట్. అమ్మాయిలు ఈ సమాజంలో ఎలాంటి వివక్షతను, అన్యాయాన్ని, అక్రమాలకి గురవుతున్నారో తెలియజేయడమే ఈ దృశ్య కావ్యం. లెట్స్ సీ. దేవుడా దేవుడా నాకు మగ బిడ్డనే పుట్టాలి, దేవుడా దేవుడా నాకు ఆడబిడ్డ అస్సలు వద్దు, ప్లీజ్ దేవుడా నువ్వే చూసుకోవాలి దేవుడా, ప్లీజ్ దేవుడా. కంగ్రాట్స్ సార్. ఓ నాకు మగ బిడ్డ పుట్టాడా? సారీ సార్, మళ్ళీ పాపే పుట్టింది. మళ్ళీ పాపనా? ఏమండి మనకు మళ్ళీ పాపే పుట్టిందండి. మళ్ళీ పాప పుట్టిందా? దీన్ని చెత్త కుండలు పడేస్తాయి. చంపకండి, ఆడపిల్లలను చంపితే తప్పండి. అయినా పర్వాలేదు, దీన్ని చంపేస్తాయి. చంపకండి, మీకు జన్మనిచ్చింది ఒక ఆడదే కదండి. ఇంతకుముందు పుట్టిన 3 ఆడపిల్లని చంపేశారు, చంపకండి. నా కుటుంబానికి మగవంశం లేదు కదా, అందుకని దీన్ని చంపేస్తా. చంపకండి, మీకు అంతగా కాదనుకుంటే నేను పెంచుకుంటానండి. నీకు అంత ఇష్టం అయితే నువ్వు నీ బిడ్డ నాకు అవసరమే లేదు. స్త్రీలని దేవతలుగా పూజించే ఈ భారతదేశంలో ఒక అమ్మాయి చదువుకుంటాను అంటే ఎన్ని కష్టాలు పడుతుందో చూడండి. ఏంట్రా ఈ మధ్య అమ్మాయిలు కనిపించట్లేదు మన కాలేజీలో? అరే పోరీలు చూడరా మామా. ఒక్కరైనా నీ ప్రపోజ్ చేయాలి ఎలాగైనా ఈసారి. కమాన్ మామ, ఆల్ ద బెస్ట్, వెళ్ళు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఏంటే ఐ లవ్ యూ చెప్తే ఫ్లవర్ ఇసేస్తున్నావు? ఇక్కడ తీకక నీకెందుకే? నీ ఫ్రెండ్ ఏం ప్రపోజ్ నీకెందుకే? నా ఫ్రెండ్ ఇదేరా అందరి ముందు నా పరువు తీసింది. సరే, ఈరోజు దీని మీద యాసిడ్ వేసేలా చూద్దాం మనం. సరే. ఐ లవ్ యూ. ఏంటి ఒక అమ్మాయి హై అంటే ఐ లవ్ యూ చెప్పిన లేరా? అసలు సమాజంలో ఏం జరుగుతుందని కళ్ళకు కట్టినట్టు చాలా బాగా చూపించారు. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ గర్ల్స్ అందరూ చాలా మంచి స్కిట్, సమాజానికి ఉపయోగపడేది, అందరూ తెలుసుకోవాల్సినది. సూపర్ మెసేజ్. గర్ల్స్ ఎలా ఉంది? సూపర్, రైట్. సో దట్ వాస్ వండర్ఫుల్. అండ్ ఎనీవేస్, ఇద్దరు ఈ రోజు యాక్టివిటీస్ చాలా చక్కగా కంప్లీట్ చేసుకున్నందుకు నాగరాణి అండ్ అలాగే వాళ్ళ టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ మరొక ఫ్యాంటాస్టిక్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. అండ్ ఫుల్ టు ఫనీ గేమ్. సో అందులోనూ ఈ రోజు మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్. సో మరి ఆ గేమే జంపింగ్ జపాంగ్. జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు, నితిన్ టీం నుంచి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. అండ్ వాళ్ళకన్నా ముందు ప్రాపర్టీస్ వస్తున్నాయి. ప్రాపర్టీస్. సో రైట్, మరి జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ అనుకున్నాం, ప్రాపర్టీస్ అనుకున్నాం. ఆల్రెడీ ప్రాపర్టీస్ వచ్చేసాయి. నెక్స్ట్ మనకి కావాలి పార్టిసిపెంట్స్. అంటే నా టీం నుంచి ఇద్దరు అండ్ రేణు టీం నుంచి ఇద్దరు. నా టీం నుంచి ఇద్దరు కిలాడీలు వస్తున్నారు. వెల్కమ్ దెమ్. మీ టీం నుంచి కిలాడీలు వస్తే ఇప్పుడు మా టీం నుంచి కేటుగాళ్ళు వచ్చేస్తున్నారు. సో బోత్ ద టీమ్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో యాక్చువల్గా ఈ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే సో క్లియర్ గా ఆడి చూపిస్తే ఇంకా బాగా అర్థం అవుతుందని నా అభిప్రాయం. మీరేమంటారు? నువ్వు రెడీయా? నేను కూడా రెడీ. చూడడానికి మేము రెడీ. రైట్. సో మరి జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడటానికి నేను రేణు రెడీగా ఉన్నారు. సో హియర్ వి గో. 3, 2, 1 స్టార్ట్. Jingle
రూపీస్. మళ్ళీ సెకండ్ పర్సన్ బాల్స్ అన్ని రింగ్స్ లో అరేంజ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఈ గేమ్ ని కంటిన్యూ చేస్తారు. ఈ విధంగా ఈ గేమ్ ని 2 టీమ్స్ నుంచి అమ్మాయిలు ఆడతారు. ఏ టీమ్ అయితే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఓకే రైట్. సో మరి క్లియర్ గా అర్థమైపోయింది కాబట్టి ఇక లేట్ చేయకుండా ఈ గేమ్ లోకి వెళ్ళిపోదాం. సో మరి ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి రెను టీమ్ గర్ల్స్. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. సో లెట్స్ గో. కమ్ ఆన్, టేక్ యువర్ పొజిషన్స్. హియర్ వి గో ఫ్రమ్ 3 2 1 మూవ్. Okay. జంపింగ్ జపాన్ గేమ్ ఆడడానికి నితిన్ టీమ్ నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. గర్ల్స్ రెడీ? రెడీ. ఓకే 3 2 1 జంప్. జంపింగ్ జపాన్ గేమ్ ని ఫినిష్ చేసేసారు 2 టీమ్స్ నుంచి అమ్మాయిలు. మరి మా టీం అమ్మాయిలు కిల్లాడీలు ఈ గేమ్ ని ఫినిష్ చేశారు వితిన్ 1 minute 47 seconds. ఈ రోజు మా కేటు గాళ్ళు ఎంత టైంలో కంప్లీట్ చేశారంటే 1 minute 26 seconds. ఫైనల్ గా ఈ రోజు ఫస్ట్ గేమ్ విన్నర్స్ నితిన్ టీమ్ గర్ల్స్. సో ఎనీవేస్ థాంక్యూ సో మచ్. ఓకే యాక్టివిటీ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి ఒక సంపంగా వస్తుంది. వెల్కమ్ హర్. మా టీం నుంచి ఒక దూకుడు గర్ల్ వచ్చేస్తుంది. కమ్ ఆన్. ఇద్దరు టీమ్స్ వచ్చేసారు కాబట్టి ఇక లేట్ చేయకుండా ఫాస్ట్లీ విల్ స్టార్ట్ విత్ దిస్ గర్ల్. అంటే నితిన్ టీం నుంచి దూకుడు గర్ల్. సో రైట్, నీ పేరు? సాయిశ్రీ. నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే నువ్వు ఒక రిపోర్టర్వి. ఓకే. సో పక్కన ఒక విలేజ్ కి వెళ్ళి అక్కడ ఉన్న ఎమ్మెల్యేని నువ్వు ఇంటర్వ్యూ చేయాలి. ఓకేనా? ఓకే. రైట్, హియర్ వి గో. స్టార్ట్. నితిన్ తొందరగా ఎమ్మెల్యేని ఇంటర్వ్యూ చేయాలి. తొందరగా. ఓకే తొందరగా వెళ్దాం మేడం. నమస్తే అండి. కంగ్రాచులేషన్స్. మాతృశ్రీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎంపిక చేసిన చెప్పండి మేడం. ఆడవాళ్ళందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు. ప్రతిపక్షాలు ఎంత కుట్ర పన్ని కేవలం ఆడపిల్లలనే ఒకే ఒక్క కారణం చేత చెప్పండి మేడం, చెప్పండి. కేవలం ఆడపిల్లలనే ఒకే ఒక్క అటుతీ మేడం నుంచి కేవలం ఆడపిల్ల. తర్వాత చెప్పండి. కేవలం ఆడపిల్లలనే ఒకే ఒక్క కారణంతో ఎంతమంది తొక్కొచ్చారండి మీరు? ఆడవాళ్ళని చులకన చేసే ప్రతి మగాన్ని తొక్కి వచ్చానమ్మా. ఓకే మీరు ఆడపిల్ల కదా, మర్చిపోయా. చెప్పండి. ఈ రోజు కనుక మీరు గమనించినట్టయితే నా నియోజకవర్గంలో మీ నియోజకవర్గంలో చెప్పండి మేడం, చెప్పండి. మీ నియోజకవర్గంలో నా నియోజకవర్గంలో ప్రతి ఒక్క మహిళ బడికి కాలేజ్ కి వెళ్తదని ఈ రోజు నేను హామీ ఇస్తున్నాను. ఈమె ఎప్పుడన్నా వేయిందో పోలేదో. అసలు ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు? మిమ్మల్ని చూస్తే ప్రతిపక్షాలు నా మీద కుట్ర చేసి దాడి చేయడానికి పంపించినట్టుంది. మేడం ప్లీజ్ ఫ్రేమ్. లాస్ట్ షాట్ మేడం. ఓపెన్ యువర్ మౌత్. ఓకే సో నితిన్ టీమ్ నుంచి అమ్మాయి పర్ఫార్మ్ చేస్తుంది అండ్ ఇప్పుడు నా టీమ్ నుంచి సంపంగా రెడీగా ఉంది. నీ పేరు? సుష్మిత. సుషు, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే ఒక స్కిట్ ప్లే చేయాలి. స్కిట్ ప్లే చేయడానికి నీతో పాటు వేరే ఏమైనా రోల్స్ ఉన్నాయని ఒకదానే? నాతో పాటు ఇంకో ఫ్రెండ్ ఉంది.
బేబీ నువ్వు నవ్విన ప్రతిసారి నిన్ను ఒక చోటుకి తీసుకెళ్లాలంది తెలుసా? అవునా? ఎక్కడికి డార్లింగ్? డార్జిలింగ్ లోని లవర్స్ పార్టీకే కదా. ఏడ్చావులే కానీ దోమలగూడెంలోని డెంటిస్ట్ దగ్గరికి. మోహన్ చేసుకోపా. సర్లే కానీ ఆ మహేష్ గాడేమో నేను చాలా బాగుంటా అంటాడు, ఈ సురేష్ గాడేమో నేను చాలా చండాలంగా ఉంటానంటాడు. నువ్వు చెప్పు డార్లింగ్ నేను ఎలా ఉంటానో? నిజం చెప్పాలంటే ఆ రెండు కలిపి నువ్వు చాలా చండాలంగా ఉంటావు. ఎప్పుడు ఇంతే. సర్లే కానీ ఇప్పటికిప్పుడు దేవుడు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతే నువ్వేం చేస్తావు డార్లింగ్? ఊరుకుంటానా? దేవుడితో గొడవ పడతాను. ఎందుకు డార్లింగ్? అప్పుడే నన్ను తీసుకెళ్తున్నాడానా? ఎందుకు ఇంత లేట్ చేశాడా అని. ఓకే, సో రెండు టీమ్స్ నుంచి యాక్టివిటీస్ పర్ఫామ్ చేసేసారు. నా టీం నుంచి స్వీటెస్ట్ గర్ల్స్, అలానే నితిన్ టీం నుంచి దూకుడు గర్ల్. అమ్మ సంపంగా బాగా చేసావమ్మా. థ్యాంక్ యూ. దూకుంటూ వెళ్ళి. ఓకే, సో యాక్టివిటీస్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు అమ్మాయిలు. మరి గేమ్స్ ఎలా ఆడతారో చూద్దాం. ఫస్ట్ గేమ్ చాలా బాగా ఆడారు. ఇప్పుడు సెకండ్ గేమ్ ఇంట్రెస్టింగ్ గేమ్. ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 2 అమ్మాయిలు, నితిన్ టీం నుంచి 2 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అయితే వాళ్ళకన్నా ముందు బ్లాస్టింగ్ ప్రాపర్టీస్ వస్తున్నాయి. ఓకే రైట్. సో మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ అనుకున్నాం, ప్రాపర్టీస్ అనుకున్నాం. ఆల్రెడీ ప్రాపర్టీస్ వచ్చేసాయి, చూసారు కదా మా చేతిలో బెలూన్స్. అండ్ నెక్స్ట్ ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 2 అండ్ రేణు టీం నుంచి 2. సో మరి ఫాస్ట్ గా నా టీం నుంచి ఈ గేమ్ ఆడటానికి 2 బెలూన్స్ వచ్చేస్తున్నాయి. కమ్ ఆన్, కమ్ ఫార్వర్డ్. ఓకే, బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి 2 బబ్లీస్ వస్తున్నారు. వెల్కమ్ దెమ్ బబ్లీ. పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి సో ఈ గేమ్ ఎలా ఆడాలి క్లియర్ గా చెప్పేద్దాం. సో మరి ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 2 గర్ల్స్ ముందుగా వస్తే 2 ఆపోజిట్ డైరెక్షన్స్ లో నిల్చుంటారు అండ్ మీ మధ్య ఈ బెలూన్ పెడతాం. సో ఇలా ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉంటారు అండ్ మీ మధ్య ఒక బెలూన్ పెడతాం అండ్ ప్రెషర్ తో గట్టిగా ప్రెస్ చేసి ఆ బెలూన్ బ్లాస్ట్ చేయాలి. సో ఇలా 90 సెకండ్స్ మీకు, 90 సెకండ్స్ రెండు టీమ్ గర్ల్స్ కి ఇస్తాం. ఈ 90 సెకండ్స్ లో ఎవరు ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ ఈ గేమ్ ఆడటానికి మా టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఓకే రైట్. సో మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి మా టీం నుంచి 2 బెలూన్స్ రెడీగా ఉన్నాయి. గర్ల్స్ మేక్ ఇట్ ఫాస్ట్ ఎందుకంటే 90 సెకండ్స్ ఏ ఉన్నాయి. హియర్ వి గో. 3, 2, 1 మూవ్. రేణు టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు, బబ్లీస్. సో ఎంత బాగా ఆడతారో చూద్దామా. 3, 2, 1 స్టార్ట్. Okay.
ఓకే రైట్. సో మరి మొత్తానికి ఫైనల్ గా విన్నింగ్ టైం. సో ఈ బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో 90 seconds లో ఎవరు ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అనుకున్నాం కాబట్టి ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ దిస్ రేణు టీమ్. రేణు టీమ్, నాట్ దిస్ దట్. రేణు టీమ్, మా టీమ్ అమ్మాయిలు బబ్లీస్ ఈ గేమ్ లో ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేశారంటే 4 బెలూన్స్. సో రైట్, ఈ రోజు బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో 90 seconds లో మా టీమ్ గర్ల్స్ బ్లాస్ట్ చేసిన బెలూన్స్ వాళ్ళకంటే 2 ఎక్కువ, 8-6. ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మాట వినాలి కాబట్టి ఫైనల్ గా మేము ఏ పనిష్మెంట్ ఇస్తే ఆ పనిష్మెంట్ వాళ్ళు చెయ్యాలి. అంటే మీకు ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే మీకు ఇక్కడ స్మైలీ బాల్స్ వేస్తాం, జిగ్జాగ్ గా ఏరుకొని వస్తారా, అట్లనే చేద్దరు. మీకు ఒక్కొక్కరికి ఒక బెలూన్ ఇస్తాం అండ్ ఈ బెలూన్ ని నోటితో పట్టుకొని సో ఇలా పుష్ చేసుకుంటూ ఆ స్మైలీ బాల్ ని అక్కడ దాకా తీసుకెళ్ళాలి. అక్కడ ఒక టబ్ ఉంటుంది, ఆ టబ్ లో ఆ స్మైలీ బాల్స్ ని వేయాలి. రైట్. సో మరి పనిష్మెంట్ చేయడానికి రేణు అండ్ టీమ్ రెడీగా ఉన్నారు. సో ఆల్రెడీ వాళ్ళకి చెప్పిన పనిష్మెంట్ క్లియర్ గా అర్థమైందా? అర్థమైంది. సో తర్వాత అర్థం కూడా అయింది. సో హియర్ వి గో. 3, 2, 1 స్టార్ట్. రైట్. సో మరి మొత్తానికి పనిష్మెంట్ కంప్లీట్ చేసుకున్నారు, బాగా అలిసిపోయారు. సో గర్ల్స్ ఎలా అనిపించింది? ఇంకొకసారి గేమ్ ఓడిపోతే ఎంత దారుణంగా ఉంటుందా అని అనిపించింది? లేదు, మళ్ళీ ఓడిపోవాలనిపించింది కదా. వాట్ ఏ పనిష్మెంట్, వాట్ ఏ పనిష్మెంట్, వాట్ ఏ పనిష్మెంట్. అబ్బా, నీకు ఎప్పుడు అంతే అనిపించింది? ఓడిపోవటం నీకు అలవాటు కాబట్టి, గెలవటం మాకు అలవాటు కాబట్టి పనిష్మెంట్ ఎలా ఉంటుందో కూడా మాకు అసలుకి ఇమాజినేషన్ లో కూడా లేదు. ఇంకా గేమ్లు ఉన్నాయి. ఎనీవేస్ ఇద్దరు టీమ్స్ చాలా చక్కగా ఫుల్ టు కాంపిటేటివ్ గా తీసుకుని ఆడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఓకే, సో మరి మరొక యాక్టివిటీ చేయడానికి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి ఒక్క గులాబ్ జామున్ వస్తుంది. వెల్కమ్ హెర్, కమ్ ఆన్. రైట్, ఇప్పుడు నా టీం నుంచి రసగుల్లా వచ్చేస్తుంది. సో ఇక లేట్ చేయకుండా యాక్టివిటీస్ లోకి వెళ్ళిపోదాం. సో మరి ఫాస్ట్లీ విల్ స్టార్ట్ విత్ రేణు టీమ్. నా టీం గులాబ్ జామున్. నీ పేరేంటమ్మా? ప్రవళిక. ఓకే ప్రవళిక, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటి? చెప్తారు. ఓకే, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే నువ్వు డాన్స్ చేయాలి. డాన్స్ చేయడానికి నువ్వు రెడీయా? లేదు, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఓ, మీ ఫ్రెండ్స్ ఉన్నారా? ఎవరు వాళ్ళు? నువ్వు ఒక్కదానివే కదా, చంపడానికి వాళ్ళు కూడా ఉన్నారా మమ్మల్ని? అవును. ఓకే రైట్, సో లెట్స్ వెల్కమ్ దెమ్. కమ్ ఆన్. ఓకే, డాన్స్ చేయడానికి రెడీ అమ్మా? రెడీ. ఓకే, డాన్స్ చేయడానికి నా టీం నుంచి గులాబ్ జామున్ అండ్ కో రెడీగా ఉన్నారు. 3, 2, 1 మ్యూజిక్. ఏ మా ఊరి సెంటర్ల కోలాటం ఆడేటి ఓ పిల్ల మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా, మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా. మనసైన దానివే రంగేలి రవ్వ, సక్కంగా చూస్తేనే మా ఇంటి పువ్వా. మనసైన దానివే రంగేలి రవ్వ, సక్కంగా చూస్తేనే మా ఇంటి పువ్వ. ముక్కుకు ముక్కేరే చేయిస్తా పిల్ల, నడుముకు వడ్డాన వేయిస్తా పిల్ల. నీ నడుము వయ్యారం, నీ నవ్వు బంగారం ఓ పిల్ల మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా. కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగ దంటకుడు. కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగ దంటకుడు. కోలు 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 కోలన్న కాదు మేలు, కోలు 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 కోలన్న కాదు మేలు, కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగ దంటకుడు. ఎలా ఉంది గర్ల్స్ డాన్స్? పాప అమ్మాయిలుగా స్టైల్ గా చెప్తున్నారు. సూపర్ సూపర్
So right, anyways, a fantastic performance by Renu team girls. So that was wonderful and thank you so much. Next na team nunchi Rasagulla. So నీ పేరు? నవ్య. నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే జనరల్గా అమ్మాయిలు ఫొటోస్ అనగానే తెగ ఫోజులు ఇస్తూ ఉంటారు. సో నువ్వు ఒక ఫోటోగ్రాఫర్ని పెట్టుకున్నావు ఫొటోస్ తీయించుకుందాం అని. సో రైట్, ఇక తీసి వాడికి కూడా చిరాకు వచ్చి నిన్ను తిట్టేసి వెళ్ళిపోతాడు. అది నీ యాక్టివిటీ. మేడం కొద్దిగా స్మైల్. మేడం కొద్దిగా కాలు వంకర పెట్టాలి. మేడం ఇట్లా పెట్టాలి మేడం. 10 రూపీస్ ఎక్కువ ఇస్తాం కానీ మంచిగా తీయండి. మేడం కొద్దిగా పెరాలసిస్ వస్తే కొద్దిగా చేతులు వంకర అట్లా పెట్టండి మేడం. నవ్వండి మేడం. ఒక్కసారి పల్లికి ఇచ్చాను మేడం మీ ముందు ఎత్తు పళ్ళు. మేడం కొద్దిగా పళ్ళు లోపలికి రండి మేడం, ఎత్తుకున్నాయి. సారీ మేడం, సారీ కొద్దిగా. నాకు పళ్ళ స్టిల్ వద్దు మేడం. స్మైల్. మేడం ఇప్పటికే బొర్లి తీస్తున్న ఫోటో. డబ్బులు ఇచ్చేది నేనే కదా, అవన్నీ ఎందుకు నీకు? ఇక్కడ మా ఆవిడ వెయిట్ చేస్తుంది, వెళ్ళాలి మేడం. అలాంటప్పుడు స్టూడియో పెట్టుకోకూడదు. మెమరీ కార్డ్ మొత్తం కిందేసి తొక్కుతా. తర్వాత నెక్స్ట్ ఇయాల్సింది మళ్ళీ నువ్వే. ఇలాంటి వాళ్ళకి అసలు ఫోటోలు లేదు. పోండి. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చేశారు నాన్న. రిలాక్స్. ఇక లేట్ చేయకుండా ఇద్దరు చాలా బాగా చేశారు. అందులో మా టీం అయితే నిజంగా దుమ్ము దులిపేశారు. థ్యాంక్ యూ. ఓకే బాయ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి నిజంగా ఇక్కడున్న స్టూడెంట్స్ గర్ల్స్ వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ పీక్స్ అని చెప్పుకోవాలి. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ఫుల్ టు మాస్ గేమ్ అండ్ ఫుల్ టు ఎంటర్టైనింగ్ గేమ్. సో మరి ఆ గేమే మాస్. మాస్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు, నితిన్ టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అయితే వాళ్ళకన్నా ముందు మాస్ ప్రాపర్టీస్ వచ్చేస్తున్నాయి. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్. సో మరి మాస్ ఈ ఫుల్ టు మాస్ గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ అనుకున్నాం. ఆల్రెడీ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. 2 కార్నర్స్ లో 2 VLC కోన్స్ అండ్ నా చేతిలో ఒక రింగ్. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ పార్టిసిపెంట్స్. ముందుగా నితిన్ టీం నుంచి ఎవరు వస్తున్నారో చూద్దాం. నా టీం నుంచి ఈ గేమ్ ఆడటానికి మాస్ అనుకున్నాం కాబట్టి మాస్ గర్ల్స్ వచ్చేస్తున్నారు. కమ్ ఆన్. ఓకే, ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు మారీస్ వస్తున్నారు. వెల్కమ్ దెమ్. ఓకే రైట్. సో ఎనీవేస్ ఇద్దరు పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి మాస్ గర్ల్స్ అనుకున్న మాస్ గర్ల్స్ ముందుగా వస్తాయి. 2 గర్ల్స్ మధ్యలో ఉంటారు అండ్ ఈ రింగ్ ని ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఇలా ఇద్దరు పట్టుకుంటారు. సో ఎవరైతే ఫాస్ట్ గా వెళ్ళి, అంటే రేణు టీమ్ గర్ల్సా మన టీమ్ గర్ల్సా, ఎందుకంటే కాంపిటీషన్ బిట్వీన్ రేణు టీం నితిన్ టీం అనుకున్నాం కాబట్టి సో ఫాస్ట్ గా వెళ్ళి ఆ VLC కోన్ లో ఈ రింగ్ వేయాలి. సో ఎవరు ఫాస్ట్ గా వేస్తే వాళ్ళే విన్నర్. సో అది రేణు టీం అయినా నితిన్ టీం అయినా. సో మరి ఈ గేమ్ ఆడటానికి ఎవరు వస్తున్నారు? ముందుగా నా టీం నుంచి మారీస్ వస్తున్నాయి. రెడీయా? ఓకే, మాస్ గేమ్ ఆడడానికి రేణు టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. మరి ఎంత ఫాస్ట్ గా ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో చూద్దాం. 3, 2, 1 స్టార్ట్. రైట్. సో మరి ఈ ఫుల్ టు మాస్ గేమ్ ఆడటానికి మా టీం నుంచి మాస్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ మేక్ ఇట్ ఫాస్ట్. వాళ్ళకంటే ఈ గేమ్ ని ఫాస్ట్ గా ఫినిష్ చేసుకోవాలి. నీ మీద నమ్మకాలు పెట్టుకున్నాను నేను. ఆల్ ది బెస్ట్. మంచిగా ఆడాలి, అంటే నువ్వు కూడా ఆడాలి. సో రైట్. ఎనీవేస్ హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 మూవ్.
రైట్ సో ఎనీవేస్ మమ మాస్ గేమ్ కంప్లీట్ చేసుకున్నారు బోత్ ద టీమ్స్. సో మరి ఫైనల్ గా విన్నింగ్ టైం. సో స్కోర్స్ చెప్పే టైం వచ్చేసింది. ఎవరు ఈ గేమ్ ని తక్కువ టైంలో ఫినిష్ చేసుకుంటే వాళ్ళే విన్నర్స్ అని చెప్పుకున్నాం. రైట్ సో మరి విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ గర్ల్స్. ఈ రోజు మమ మాస్ గేమ్ ని మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 58 seconds. ఓకే మరి మా టీం అమ్మాయిలు ఈ గేమ్ ని ఫినిష్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 37 seconds. మమ మాస్ గేమ్ విన్నర్స్ రేణు టీం అమ్మాయిలు. మరి ఇట్స్ లాఫింగ్ టైం అంటే మీకు అర్థమయ్యే ఉంటది. ఇట్స్ పనిష్మెంట్ టైం. ఓడిన వాళ్ళు గెలిచిన వారి మాట వినాల్సిందే, లేకపోతే తొక్కి పడేస్తాం. ఎస్ ఇప్పుడు నితిన్ అండ్ టీమ్ కి పనిష్మెంట్ ఏంటి అంటే ఈ రింగ్ ఉంది చూసారు, ఈ రింగ్ ని 3 దిక్కులా ముగ్గురు పట్టుకుంటారు అనమాట. హోల్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి తిరుక్కుంటూ అక్కడ వరకు వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ వరకు రావాలి. అమ్మో అంత పెద్ద పనిష్మెంట్. గేమ్ ఓడిపోయావు కదా అందుకే. సో ఎనీవేస్ ఫైనల్ గా పనిష్మెంట్ చేయడానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం. నువ్వు ఏడు, నాకు అస్సలు నచ్చలేదు ఇది. రేణుకాడా ఇప్పుడు పనిష్మెంట్ చేయడానికి నితిన్ అనుకో రెడీగా ఉన్నారు. చూడడానికి మీరు రెడీయా? 3, 2, 1 గో. చూడమా నితిన్, నాతో పెట్టుకుంటే ఇలాగే ప్రపంచం అడ్డం తిడ్డం తిరుగుతుంది. అర్థమైందా? బానే ఉంది కదా. ఓకే సో ఈ విధంగా పనిష్మెంట్ అయిపోయింది, గేమ్ ని ఫినిష్ చేశారు. ఫెంటాస్టిక్. అండ్ వీళ్ళకి థ్యాంక్స్ చెప్పేద్దాం. వెళ్ళమ్మా. థ్యాంక్ యూ. ఇక లేట్ చేయకుండా ఇంతే ఎనర్జెటిక్ గా మన నెక్స్ట్ గేమ్ రెడీగా ఉంది. సో నేను చెప్పినట్లుగా మన ఫైనల్ బ్యాటిల్ ఆఖరి యుద్ధం. సో మరి ఆ గేమే సై అంటే సై. ఓకే సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 నితిన్ టీం నుంచి 5 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. అయితే వాళ్ళకన్నా ముందు ప్రాపర్టీస్ వస్తున్నాయి. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 థండర్స్ వస్తున్నారు. వెల్కమ్ దెమ్. ఈ గేమ్ ఆడి గెలవటానికి మా టీం నుంచి వండర్స్ వస్తున్నారు. కమ్ ఆన్. ఓకే వండర్ఫుల్ గర్ల్స్, అలాగే థండర్ గర్ల్స్ అండ్ ప్రాపర్టీస్. సో చూస్తున్నారు కదా, రెడ్ కార్పెట్ విత్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, లెమన్స్ అండ్ స్మైలీస్ అండ్ ఇక్కడ ఒక బ్లాక్ మ్యాట్. ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి వండర్స్ ముందుగా వస్తాయి. 5 నుంచి ఒక గర్ల్ ఈ బ్లాక్ మ్యాట్ లో బోర్లా పడుకొని ఉంటుంది. సో రైట్, ఈ మ్యాట్ కి 4 కార్నర్స్ ఉంటాయి. ఆ 4 కార్నర్స్ ని 4 గర్ల్స్ హోల్డ్ చేస్తారు. సో ఎవరైతే పడుకొని ఉన్నారో ఆ అమ్మాయిని మోసుకుంటూ ఈ రెడ్ కార్పెట్ మీదుగా తీసుకెళ్తారు. తీసుకెళ్లేటప్పుడు మ్యాట్ లో ఉన్న గర్ల్ తన 2 చేతులతో ప్రాపర్టీస్ ఎత్తుకొని మ్యాట్లో వేసుకోవాలి. వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. విన్నింగ్ అనేది తెలియాలంటే ఫస్ట్ ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారో తెలియాలి. సో మా టీం నుంచి ఎప్పుడు ఆడుతూనే ఉన్నారు కాబట్టి ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి థండర్స్ వస్తున్నారు. రెడీయా గర్ల్స్? ఓకే సైంటిస్ట్ సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి థండర్స్ వచ్చేస్తున్నాయి. గర్ల్స్ 3, 2, 1 గో. మరి థండర్స్ ఎన్ని ప్రాపర్టీస్ కలెక్ట్ చేసే చూసేద్దాం. హియర్ వి గో విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 28 29 30 31 chocolates. Super. Next smileys. 1 2 3 4 5 6
6 smiley balls. And next, lemons. 1, 2 lemons. So right. Anyways, Renu team Thunders game ni complete చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు next Wonders. So Sai అంటే Sai game ఆడడానికి మా టీం నుంచి Wonders రెడీగా ఉన్నారు. Here we go from 3, 2, 1, move. Okay, right. So మరి మొత్తానికి ఈ గేమ్ ని మా టీమ్ గర్ల్స్ వండర్స్ కంప్లీట్ చేసుకున్నాయి. సో మరి ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశాయి, ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశాయి, ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశాయి, విల్ సీ. విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 70, 71, 72, 74 chocolates. Just simple. And next, smileys. 1, 2, 3, 4. And final ga lemons. Only 1. Right. So మరి మొత్తానికి ఇద్దరు టీమ్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫైనల్ స్కోర్స్ ఎలా డిసైడ్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. ఓకే, సైంటిస్ట్ సాయి గేమ్ ని ఫినిష్ చేశారు రెండు టీమ్స్ నుంచి అమ్మాయిలు. మరి ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా? తెలీదు. ఆవేశపడుకో, నేనున్నది అందుకే చెప్తా. ఎస్, ఈ బాక్స్ లో 1-200 నెంబరింగ్ కాయిన్స్ ఉన్నాయి. నితిన్ టీమ్ స్కోర్ రేణు టీమ్ డిసైడ్ చేస్తారు. అదెలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నితిన్ టీమ్ అమ్మాయిలు ఒక 50 చాక్లెట్స్ కలెక్ట్ చేస్తే దానికి రేణు టీమ్ నుంచి అమ్మాయి ఒక కాయిన్ పిక్ చేస్తుంది. అందులో 25 అనే స్కోరింగ్ వస్తే నితిన్ టీమ్ చాక్లెట్ స్కోర్ వచ్చి 15 to 25 అవుతుంది. అలానే చాక్లెట్స్ అలానే లెమన్ స్కోర్ డిసైడ్ అవుతుంది. సో రైట్, ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ రేణు టీమ్ గర్ల్స్. ఎందుకంటే ఫస్ట్ ఈ గేమ్ వాళ్ళే ఆడారు కాబట్టి ఫస్ట్లీ గర్ల్స్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. ఎన్ని? 31 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 91. అండ్ నెక్స్ట్ విత్ స్కోర్ లెమన్స్. ఎన్ని? 2 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 20. నెక్స్ట్ విత్ స్కోర్ స్మైలీ బాల్స్. ఎన్ని? 6 స్మైలీ బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 52. వాళ్ళ స్కోరింగ్ మనం డిసైడ్ చేసాం కాబట్టి ఇప్పుడు మన స్కోర్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. 3 ప్రాపర్టీస్, చాక్లెట్స్, లెమన్స్ అండ్ స్మైలీస్. ఏ ప్రాపర్టీ స్కోరింగ్ వెళ్దాం ఫస్ట్? చాక్లెట్స్. ఎన్ని? 74 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 16. నెక్స్ట్ విత్ స్కోర్ లెమన్స్. ఎన్ని? 1 లెమన్ కి మీరు ఇచ్చే స్కోర్ 84. నెక్స్ట్ విత్ స్కోర్ స్మైలీ బాల్స్. ఎన్ని? 4. 33. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. So firstly we'll start with Nitin team girls. ఈ రోజు మా టీమ్ గర్ల్స్ అంటే సైలో చేసిన స్కోరింగ్ ఇట్స్ 1400. ఓకే, సైంటిస్ట్ సాయి గేమ్ లో రేణు టీమ్ చేసిన స్కోర్ ఇట్స్ 3173. సో రైట్, ఇక్కడ విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు కాబట్టి వీరికి స్పెషల్ గెస్ట్ స్పెషల్ గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ ఎం శ్రీనివాస్ గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ కాలేజ్. వి వెల్కమ్ యూ సార్. And next I would like to invite P. Satyanarayan Garu, director of this college. రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జెల్జిగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అయితే ఫుల్ టు ఎంజాయ్ చేశారు. సో మరి ఫైనల్ గా అక్కడ నుంచి మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? మీకు ఎలా అనిపించింది? సో ఈటీవీ ప్లస్ బృందానికి మరియు జెల్జిగా ప్రోగ్రాము చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. చదువుతో పాటు అలసిపోయిన మా విద్యార్థులకు చాలా ఉత్సాహాన్ని కల్పించింది. ముఖ్యంగా ఈటీవీ ప్లస్ బృందానికి మరియు టెక్నీషియన్స్, డైరెక్టర్స్, మేనేజర్ అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. టీవీలో చూసాము ఇప్పటికీ, మాకు ఎప్పుడు సాధ్యమవుతుందో ఎదురు చూస్తున్న రోజుల్లో ఇప్పుడు ఈ రకంగా సాధ్యమైంది. ఎనీహో మీ అందరికీ కూడా ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్.
ఓకే సో మరి మొత్తానికి ఈ రోజు మన ఫైనల్ గేమ్ కంప్లీట్ చేసుకున్నాం సై అంటే సై. సో మరి ఈ రోజు ఈ గేమ్ లో రన్నర్స్ నితిన్ టీమ్ గర్ల్స్ కంగ్రాచులేషన్స్. సో మరి మా రన్నర్స్ కి క్యాప్స్ అందజేయాల్సిందిగా సార్ని కోరుతున్నాను. సో గర్ల్స్ కమ్ ఆన్, గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఆల్ ఆఫ్ యూ. Let's party, party, banga. Come on to the banga. Just say the right to wronga. Don't keep chachalika. ఓకే సో మరి సాయి అంటే సాయి గేమ్ లో విన్నర్స్ రేణు టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్. సో విన్నర్స్ అయిన రేణు టీమ్ గర్ల్స్ కి మొమెంటోస్ ప్రెజెంట్ చేయాల్సిందిగా రెస్పెక్టెడ్ సార్ ని కోరుతున్నాను. గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. కమ్ ఆన్. Let's party, party, banga. Come on to the banga. Just say the right to wronga. Don't keep chachalika. ఓకే ఈ రోజు మన జిల్జిగా మాతృశ్రీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఇన్ హన్మకొండ ఇక్కడ ఉన్న లవ్లీ గర్ల్స్ తో ఎంతో వండర్ఫుల్ గా సాగిపోయింది ఈ రోజు మన జిల్జిగా. సో మరి ఈ రోజు జిల్జిగా ఎంతో సూపర్ గా గడిచిందంటే దానికి మెయిన్ రీజన్ ఫ్యాకల్టీ అండ్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఈ రోజు మన జిల్జిగా ఫైనల్ మోస్ట్ బ్యాటిల్ లో విన్ అయింది రేణు టీమ్ గర్ల్స్. సో గెలిపించినందుకు మాకు కూడా చాలా ఆనందంగానే ఉంది. సో ఎనీవేస్ మా టీం కూడా ఒకసారి అందరు గట్టిగా క్లాస్ కొట్టాలి. కమ్ ఆన్. సో ఎనీవేస్ ఫైనల్ గా విన్నర్స్ ఎవరనేది పక్కన పెడితే ఈ రోజు చాలా చక్కగా ఇద్దరు ఆడినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఈ రోజు మన జిల్జిగా మాతృశ్రీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ అండ్ ఇక్కడ ఎంతో సూపర్ గా జరిగింది కదా. నేను నితిన్ చాలా ఎంజాయ్ చేసాం, మీరు కూడా అంతే ఎంజాయ్ చేశారు. మరి గర్ల్స్ కి ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. గర్ల్స్ ఎలా ఉంది జిల్జిగా? సో రైట్ ఎనీవేస్ ఇక్కడ ఫుల్ టు ఎంటర్టైనింగ్ గేమ్స్. సో ఇక్కడ పిల్లలు కూడా ఎంటర్టైన్ అయ్యారని ఇక్కడ వాళ్ళ మాటల ద్వారా అర్థమవుతుంది. సో ఇక లేట్ చేయకుండా ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ నితిన్. This is Renu. Keep smiling. Take care. Bye bye. Bye girls. Bye.